కొత్త పార్లమెంటు భవనం ఏర్పాటు గురించి కొంత వివాదం అనేది నడుస్తుంది. కొంతమంది అబ్జెక్షన్స్ పెడుతున్నారు. అదేంటంటే సావర్కర్ పుట్టినరోజున ఈ కొత్త పార్లమెంటు భవనాన్ని తెరుస్తున్నారని. సావర్కర్ పుట్టినరోజున సరే, ఇది కొంతమంది దీన్ని చిన్న చిన్న పార్టీ మామూలుగా ప్రతిపక్షాలు కానీ దీని పట్ల అభ్యంతరాలు ఉన్నాయి. ఎందుకంటే సావర్కర్ పట్ల అందరికీ ఏకాభిప్రాయం లేదు. దీంతోపాటు ద్రౌపది ముర్ము గారిని పిలవలేదు, ఆమెకి సరైన స్థానం ఇవ్వలేదు అనేది కూడా ఉంది. అయితే ద్రౌపది ముర్ము గారు అదృష్టవంతులేమో ఒక రకంగా. ఎందుకంటే హిందుత్వం అనేది అభివృద్ధి మోడల్కి సంబంధించింది. గిరిజనులకి అది సానుకూలమైంది, అన్ని సందర్భాల్లోనూ ఏమీ సానుకూలమైంది కాదు. ఎందుకంటే అడవులు అన్నింటినీ కూడా ఆక్యుపై చేసి అభివృద్ధి చేయడం, అంటే పెట్టుబడిదారులు అక్కడ గనులు అవసరమైతే తవ్వి అన్నీ చేయడం. ఈ సందర్భంలో గిరిజనుల హక్కులు కొంత హరించబడినా పెద్ద ఇబ్బంది ఏమీ భావించరు. ముఖ్యంగా సావర్కర్ కూడా ముఖ్యంగా అభివృద్ధివాది. ఆయనేమీ పర్యావరణము, ప్రకృతి లేకపోతే ప్రకృతిని పూజించడం అంటూ కూర్చున్నవాడు కాదు. అభివృద్ధి మోడల్ని, మోడర్న్ అభివృద్ధి మోడల్ని, ముఖ్యంగా హిట్లర్ తరహా అభివృద్ధి మోడల్ని కోరాడు. అది మొత్తంగా చూసినట్లయితే అధిక ఉత్పత్తి లేకపోతే దానికోసం కృషి చేసేదే. కానీ ఆ సందర్భంలో గిరిజనులు వాళ్ళ అడవులు ధ్వంసం అయిపోయినా కూడా ఏమి పట్టించుకోరు. ఆ సందర్భంలో వాళ్ళ అంటే దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు నిరాశ్రయులు అయిపోవడం, ఇదంతా మన దేశంలో జరుగుతున్నదే. ఇప్పుడు మణిపూర్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ అభివృద్ధి మోడల్లో భాగంగా జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి మోడల్ని 100% అంగీకరించినటువంటి మోడర్నిస్టు సావర్కర్ కనుక గిరిజన అంటే ట్రైబల్ స్థాయి నుంచి వచ్చినటువంటి ద్రౌపది ముర్ము గారికి ఎంత లోపల హృదయంలో ఎంత బాధ ఉండొచ్చు. కనుక ఇలాంటి దానికి వెళ్ళకపోవడం లేకపోతే అవకాశం రాకపోవడం కూడా మంచిదేమో నా దృష్టిలో. సరే, వాళ్ళు అవమానించడం కోసం ఆమెను పిలవలేదు, లేకపోతే ఆమెకి స్థానం ఇవ్వలేదు ప్రభుత్వము అనే వాదన ఒకటి ఉంది. సరే, ఆ వాదన అలా ఉంచుదాం. ఎందుకంటే ఆమె కులాన్ని బట్టి, అంటే మోడీ గారు కూడా బీసీ, కంజేలే గారు కూడా ఆయన నుంచి ఎవరో ఒక అబ్రహాం లింకన్ రావచ్చు, ఒక నిమ్న కులం వ్యక్తి, తన నిమ్న కులం వాడిని చెప్పుకున్న వ్యక్తి పార్లమెంటుకి లేకపోతే ప్రధాని కావడం అనేది ముందు చాలా మార్పులు తెస్తుందని ఆశించాడు. సరే, ఆశలు ఏమయ్యాయి అనేది సంగతి. చాలా వివాదాలు ఉన్నప్పటికీ కూడా అలాంటి ఆశను ఒకదాన్ని వ్యక్తం చేస్తూ రాసిన వ్యాసం అప్పట్లో వివాదమైంది. ఎవరు కంచేలే గారు రాశారు. ఇలా ప్రోగ్రెసివిస్టులు కూడా కొంత, ఈ ప్రగతిశీలు అనుకున్న వాళ్ళు కూడా కొంత ఆశ పెట్టుకున్నారు. అయితే సావర్కర్ చూసినప్పుడు సావర్కర్ మొత్తంగా ఒక అభివృద్ధివాది. ఆయన ఏమి దేవుళ్ళని నమ్మలేదు, దెయ్యాలను నమ్మలేదు, దేన్ని నమ్మలేదు. బాగా రేషనలిస్టు ఒక అర్థంలో. ఒక జాతీయత అంటే ఒక హోమోజనస్, ఒకే రకంగా నేను ఇంకొకరు వీడియోలో చెప్పాను, హోమోజనస్ ఒక రకమైనటువంటి జాతీయతను కోరాడు. అది పుణ్యభూమి అని, పితృభూమితో పాటు పుణ్యభూమి అనే దాన్ని కూడా నమ్మాడు. అంటే ఏంటి, ఈ దేశాన్ని పుణ్యభూమిగా కూడా భావించాలి, కేవలం పితృభూమే కాదు. అంటే మక్కా మదీనావో లేకపోతే జెరూసలేమో కాదు, ఇదే మన భూమి అని నమ్మాలి. దీన్ని పుణ్యభూమిగా కూడా ఆరాధించాలి, పితృభూమిగా ఇక్కడ పుట్టిన కనుక అనే కాదు, పుణ్యభూమిగా కూడా ఆరాధించాలి అన్నాడు. అంటే అది ఒక రకంగా మతపరమైన రిస్ట్రిక్షన్గా మారుతుంది. దాన్ని కూడా ఆయన అంగీకరించారు. ఎందుకంటే ఒక జాతిగా ఏకం కావాలనే తప్ప ఆయన దేవుళ్ళని దేన్ని ఒప్పుకోలేదు. ఎటువంటి ఆచారాలని, వ్యవహారాలని, తద్దినాలు అన్నింటినీ వ్యతిరేకించాడు. నిజంగా జీవితంలో కూడా ఆయన వ్యతిరేకించినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సావర్కర్. ఆ రకంగా ఒక మోడర్నిస్ట్ని, అంటే జాతీయవాద మోడర్నిస్ట్ని ముందుకు తీసుకొచ్చారు. ఇది మనం మర్చిపోకూడదు. ఆయన ఏదో మతవాది అని అనలేం. మతవాది కాదు ఆయన. మతవాది కాదంటే ఏ అర్థంలో కాదంటే ఆయన తద్దినాలను ఒప్పుకోడు, గోపూజను ఆయన కూడా ఒప్పుకోలేదు, గోపూజ అలాంటి వాటిని కూడా అంగీకరించలేదు. ఆయన గుళ్ళ చుట్టూ తిరగద్దన్నాడు. ఆశ్చర్యకరంగా సావిత్రీదేవి గారు రాసినటువంటి పుస్తకం తెలుగులోకి సంచిక అనే పత్రికలో అనువాదమైంది. అది మీరు ఒకసారి చూడొచ్చు. సంచిక అని వెబ్ మ్యాగజైను. పాణ్యం దత్తాత్రేయ శర్మ అని అనువాదం చేస్తున్నారు. భారతీయులకి హెచ్చరిక అని ఉంటుంది ఆ పుస్తకం. ఆ తెలుగులోకి అనువాదం ఏంది, ఇంగ్లీష్లో ఏదో. కానీ ఆ సావిత్రీదేవి గారి పుస్తకాన్ని ముందు మాట రాశారు. దాంట్లో మోక్షం అనే భావన కూడా ఆయన వ్యతిరేకించారు. ఎందుకంటే మోక్షం అనేది మోడర్నిజానికి కొంచెం వ్యతిరేకం. ఎందుకంటే
నువ్వు అగ్రెసివ్గా ఉంటే అది ఒప్పుకోదు. నువ్వు ఆత్మజ్ఞానాన్ని పొంది సరళమైన జీవితాన్ని గడుపుతూ ఈ మళ్ళీ జన్మలు ఎత్తక్కలేదు, జన్మరాహిత్యం లేకుండా ఉండాలి, మనము శాంతంగా జీవించాలి అని, ఇంద్రియాల మీద అదుపుతో జీవించాలి అని చెప్తుంది. ఈ మోడర్న్ అభివృద్ధికి అది పెద్దగా ఉపయోగకరమైనటువంటి భావన కాదు. అందుకే దాన్ని వ్యతిరేకించాడు ఆయన. మనం వేరే వాళ్ళు వ్యతిరేకిస్తే గోల అయిపోయేది. సావర్కర్ దాంట్లో ముందు మాటలు నేను ఇవ్వాలి చదువుతుంటే మరోసారి ఆ మోక్షం అనే భావన అది ముఖ్యం. అది రామానుజుడు చెప్పినా, శంకరాచార్య చెప్పినా, ఎవరు చెప్పినా కూడా మోక్షం అనే భావన చాలా ఇంపార్టెంట్ మన సిద్ధాంతాలు. దాన్ని మొట్టమొదటి వ్యతిరేకించాడు. దానికి సావిత్రీదేవి గారి పుస్తకానికి ముందు మాట రాశాడు. సావిత్రీదేవి గారు అంటే చాలా గొప్ప వ్యక్తి. హిట్లర్ని విష్ణువుగా చూస్తుంది ఆమె. హిట్లర్లో విష్ణు. ఎందుకంటే హిట్లర్ని ఆరాధించడం ఏంటంటే, ఈరోజు ఇది కూడా నేను ఒక విషయంగా చెప్పదలుచుకున్నాను. ఈ పార్లమెంట్ విషయం పక్కన పెట్టండి కొద్దిసేపు. హిట్లర్ని ఆరాధించే వాళ్ళు ఒకళ్ళిద్దరు ఈ మధ్య మన భారతీయులే మనకు కనబడ్డారు. వాళ్ళు దానివల్ల రిస్కులో కూడా ఇరుక్కున్నారు. ఒక కుర్రాడు సాయి వర్షిత్ అని, కందుల సాయి వర్షిత్ అని, తెలుగువాడు అనుకుంటాను. అతను ఒక ట్రక్కు వేసుకుని నాజీ జెండా పట్టుకుని పార్లమెంట్కి వైట్ హౌస్ మీదకి వెళ్ళి నేను ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ని చంపేస్తాను అని. అయితే అతను నాజీ జెండాను కనుగొన్నారు పోలీసులు. ఇది ఆసక్తికరమైనటువంటి విషయం. ఇంకొకటి ఇది నాకు కొంత దీని మీద చర్చ జరిగింది. ఏంటి వాడు ట్రక్ వేసుకుని వెళ్ళిపోవడం వైట్ హౌస్ మీదకి, అది జోక్గా కూడా ఉంది కొంచెం. అయితే అతని దగ్గర నాజీ జెండా ఉన్నది అనేది ఒక విషయం, అతనేం ప్రమాదకరం కాకపోవచ్చు. నాజీ జెండా ఉందనేది ఇక్కడ హిట్లర్ని ఆరాధిస్తున్నాడు అనేది ఇంకొకటి ఏంటంటే, నీరబ్ అనేటటువంటి ఇంకొక అతను కూడా ఈ మధ్య వివాదాల్లో ఇరుక్కున్నాడు. నీరబ్ ఇతను డెలాయిట్ ఇండియా అనేటటువంటి దిగ్గజ కంపెనీలో సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నాడు, మంచి పోస్టు. అతను ఏం చేశాడంటే హిట్లర్ని పొగుడుతూ పోస్ట్ పెట్టేప్పటికి అది వైరల్ అయిపోయింది. హిట్లర్ని మెచ్చుకుంటాం. వైరల్ అయిపోయేప్పటికీ వెంటనే అతను ఉద్యోగం నుంచి ఆ కంపెనీ మా ప్రతిష్ట తీసేస్తున్నాడు అనేసి తీసేశారు. ఇది అంటే నేను ఈ రోజున కందుల సాయి వర్షిత్ అనే అతను నాజీ జెండా పట్టుకుని వైట్ హౌస్ మీదకి వెళ్ళాడని అదొక సంచలనం అయితే, మన్నాడు ఇది నేను చదవాల్సి వచ్చింది. డెలాయిట్ ఇండియా అనేటటువంటి కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి నీరబ్ అనే అతను కూడా ఇండియను. వీళ్ళిద్దరు ఏంటిది, ఈ హిట్లర్ పట్ల ఆరాధన ఎలా వస్తుంది అని. ఇందాక నేను చెప్పాను కదా, అతను ఒక జాతి. మళ్ళీ సావర్కర్ దగ్గరికి వెళ్తాం. మనవాడు సావర్కర్ ఒక హిందూ జాతీయతను కోరాడు, కానీ మతాన్ని ఏమీ ఒప్పుకోలేదు. మోక్షం అనే భావనను కూడా అతను పరిహసించాడు. ఎందుకంటే మనం యాక్టివ్గా ఉండాలి. సన్యాసిలా కూర్చుని రమణ మహర్షిలాగా ఆత్మజ్ఞానం అంటే కూర్చోకూడదు, అదంతా ఆయనకి ఇష్టం లేదు. అందుకని ఒక యాక్టివ్గా ఉండాలి. మరి సావిత్రీదేవి గారికి అందుకు ముందు మాట రాశాడు. సావిత్రీదేవి పురుషుల కంటే యాక్టివ్. ఆవిడ పురుషుల కంటే పురుషురాలు, పురుషుల్ని మించిన పురుషురాలు ఆవిడ గురించి నిన్న కొంత చెప్పుకున్నాం, మళ్ళీ చెప్పుకోవచ్చు. రామాయణం కంటే మనం సావర్కర్ని వీళ్ళని చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం రాముడిని కూడా మళ్ళీ అలాగే చూస్తాం. వీళ్ళ నుంచే మనం కనుగొంటున్నాం తిరిగి మనం అంతా కూడా. అంతే. లేకపోతే వీళ్ళ పట్ల ఎంత వ్యతిరేకత ఉండాలి మీకు? ఆధ్యాత్మికవాదులు నిజంగా ఆధ్యాత్మికత ఇంకా మిగిలి ఉంటే, లేకపోతే సనాతన ధర్మం యొక్క, లేకపోతే ఆ పురాణాల యొక్క ఆ అంశం ఏదైనా కొంచెమైనా మనలో మిగిలి ఉంటే, ఏమిటండి ఈయన మోక్షం వద్దంటాడు, ఏది వద్దంటాడు, పురాణం కాదంటాడు, ఈయనేంటండి అని మనం ఆశ్చర్యపోవాలి కదా సావర్కర్ గురించి. అయ్యో ఆయన పార్లమెంట్ ఆయన నేను దళితవాదం అని మాట్లాడట్లేదు, ఆయన పుట్టినరోజున పార్లమెంట్ని తెరవడం ఏంటండి జాతి అని ఆశ్చర్యపోవాలి. ఎవడూ ఆశ్చర్యపోవట్లేదు, ఎవ్వడు. పైగా ఆధ్యాత్మికత అంటారు, రమణ మహర్షి అంటారు, ఇవంటారు, కానీ దీని గురించి ఆశ్చర్యాన్ని ఎందుకు వ్యక్తం చేయరు? ఇవన్నీ చదువుతారు, వాళ్ళు అదే ఇష్టపడుతున్నారు. నేను యువకుల్లో కూడా చూస్తున్నాను ఇది, ఆధ్యాత్మికత గురించి, లేకపోతే విశ్వనాథ్ అని ఇదేదంటారు, కానీ చివరికి సావర్కర్ దగ్గరికి వెళ్తారు. ఎందుకని సావర్కర్ హిట్లర్ని ఇప్పుడు నేను హిట్లర్ గురించి మీకు ఎందుకండి, సావర్కర్ అనగానే హిట్లర్ కేంద్రం సంబంధం ఉంది. సావిత్రీదేవికి ముందు మాట రాశాడని చెప్పాను కదా. సావిత్రీదేవి ఏమిటండి? సావిత్రీదేవి ఎంతో గొప్పగా చెప్పేస్తుందని. ఎవరామె? ఆమె హిట్లర్లో విష్ణువుని చూసింది. హిట్లర్ విష్ణువు యొక్క అవతారం అని చెప్పింది ఆమె, సావిత్రీదేవి గారు. ఆమె నాజీలకు గూఢచారిగా పనిచేసింది. ఆమె నిజమే ఇక్కడ ప్యాగన్ కల్చర్స్ ఉన్నాయి. ఒకప్పుడు ఆమె గ్రీకు
ఫ్రాన్స్కు సంబంధించిన ఒక వ్యక్తి వల్ల పుట్టింది అంటే వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు రెండు దేశాల వాడు. అయితే ఆమె గ్రీక్ దేశీయులుగా భావించుకుంది. గ్రీక్ కల్చర్లో ఉండే బహుళత్వం, ఆ ప్యాగన్ కల్చరు, ఈ సెమిటిక్ రిలీజియన్స్ ముఖ్యంగా క్రిస్టియానిటీ వాటి వల్ల నాశనమైందని ఆమె భావించింది. ఇండియాలో నిజమైన ఆర్యన్స్ ఉన్నారు, ఇప్పటికీ ఇన్ని దేవతలు, అమ్మ దేవతలు, ఈ దేవతలు, ఆ దేవతలు, ఇంత బహుళత్వము ఉండటం వలన ఈ దేశము చాలా భిన్నత్వంతో కూడుకుంది, వైవిధ్యంతో కూడుకుందని నమ్మింది సావిత్రీదేవి గారు. ఆ సావిత్రీదేవి గారు రాసిందే భారతీయులకు హెచ్చరిక. ఆవిడ కూడా ఇక్కడ ప్రకృతి దేవుడు ఒకటే, చాలా అందంగా రాస్తుంది. ప్రకృతి దేవుడు ఒకటే అనేటటువంటి భావన భారతదేశంలో ఉంది, కానీ సెమిటిక్ రిలీజియన్స్లో లేదని, ప్రకృతిని మనిషిని వేరు చేస్తున్నారని చాలా బాధపడుతుంది. అయితే ఆమె మొత్తం ప్రకృతి పూజ ఇవన్నీ కూడా ఆమె యాంటీ సెమిటిజంలో తేల్చాయి. ఆమెని హిట్లర్ దగ్గర తేల్చాయి. హిట్లర్ని ఈనాడు మనం తిడుతున్నాం, ఇంకొకటి దగ్గరికి కూడా వెళ్తున్నాం. అయితే హిట్లరు సావర్కర్ ఆలోచించింది ఒకటే అనుకో, నష్టం ఏంటి? హిట్లర్లో విష్ణువుని చూస్తే తప్పేమిటి? సర్వాంతర్యామైన భగవంతుడు హిట్లర్లో ఉండడా? హిట్లర్లో అయితే నిజమే, అది మీరు ఒప్పుకోగలరా? ఎవరైనా నేను హిట్లర్ని ఆరాధిస్తున్నాను బహిరంగంగా రాగలరా? వస్తే ఇప్పుడు నీరబ్బల ఉద్యోగం పోతుంది. ఈ పరిస్థితి ఏంటి? అందుకని ఇది మనలో హిట్లర్ని ఆరాధించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఇప్పటికీ. నేను అనేది హిట్లర్ని నేను వ్యతిరేకంగా కానీ ఏమి చెప్పడం లేదు. మనందరిలోనూ చాలామందిలో భారతీయుల్లో ఇప్పటికీ, ఎందుకంటే హిట్లర్ ఆ రోజుల్లో బెంగాల్లో పూజా మందిరంలో హిట్లర్ని పెట్టుకున్నారు. అందుకనే సావిత్రీదేవి ఆయనలో విష్ణువుని చూసింది. అందుకని హిట్లరు ఆ రోజుల్లో చాలా మంచి, టైమ్స్ మ్యాగజైన్ ఆ సంవత్సరం మంచి నాయకుల్లో అతను ఫోటో వేసింది ప్రత్యేకంగా, ముఖ చిత్రంగా. అంత పేరుంది ఆ రోజుల్లో. హిట్లర్ అంటే ఏమి కాదు. అలాగే జీడిపి అంటే సగటు జీడిపి వృద్ధి రేటు కూడా బాగుందట ఆయన టైంలో. ఆయన సోషలిజం అనే చెప్పుకున్నాడు. ఎక్కువ అంటే యుద్ధాలు చేశారు కనుక ఎక్కువ ఉత్పత్తి యుద్ధ సంబంధమైనటువంటివి, లేకపోతే ఆయుధ వ్యాపారం అయితే కావచ్చు. అమెరికా కూడా ఇప్పుడు ఆయుధ వ్యాపారంలో చాలా ముందుంది. తుపాకులు అమ్ముకుంటే కానీ దానికి గడవదు, చంపుకుంటూ ఉంటారు కదా, గన్ ఫైర్స్ జరుగుతూనే ఉంటాయి మాస్ మీద. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఆయుధ వ్యాపారంలో అది ముందుంది. ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అది దాని యొక్క వృద్ధిని కూడా ఆ రోజుల్లో కనపడింది. ఈనాడు మన హిట్లర్ని అలాగ మనం మెచ్చుకోలేం ఏ రకంగా. అందుకని ఎవరైనా సరే సావర్కర్ కానీ సావిత్రీదేవి హిట్లర్ని అనుసరించారు, లేకపోతే సంఘ పరివారం ఒకప్పుడు హిట్లర్ని ఇష్టపడింది అని కానీ ఇప్పుడు మనకి చాలా తప్పుగా కనబడుతుంది. ఎందుకని హిట్లర్ చనిపోకుండా ఉంటే, అతను విజయం చెందితే మనకి ఎంత ఇబ్బంది ఉండేది కాదు. అతను ఓడిపోయాడు. మిత్రపక్షాలంటే పాశ్చాత్య దేశాల చేతిలో చిత్తుగా ఓడిపోయి అతను ఒక దుర్మార్గుడుగా తేలాడు. అతను కనుక బతికుంటే ఇంకా అసలు ఎంతమంది చనిపోయారని తెలిసినా వీళ్ళు అందరూ కామ్ అయిపోయేవారు. ఏం కాదు, అంత కామ్ అయిపోయేవారు, అంతగా ఏమీ అనేవారు కాదు. హిట్లర్ చరిత్ర మరింత భిన్నంగా రాయబడి ఉండేది, ఇంత దుర్మార్గంగా కాకుండా. ఏదో చేసేళ్ళే, తప్పలేదు, అకేషనల్గా చేశాడు, లేకపోతే సరిహద్దుల రక్షణ కోసం చేసి ఏదో అట్లా రాయబడేది. కానీ హిట్లర్ ఓడిపోవడంతో అతన్ని ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందంటే, అతని పేరు అతన్ని మెచ్చుకుంటూ ఒక ఇండియన్ రాసినందుకు ఉద్యోగం కోల్పోయాడు. అయితే హిట్లర్కి ఇండియాను పొగడలే, తిట్టాడు. ఇండియా లాంటి దేశాలు యూరోపియన్స్ చేతిలో ఉన్నారు, యూరోపియన్స్ ఆర్యులు అన్నాడు ఆయన. ఇండియాని ఏం గొప్పతనం లేదు హిట్లర్ ఇండియాని ఏం గొప్పతనం లేదు. యూరోపియన్స్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం మంచిది, బ్రిటిష్ వలసవాదం మంచిదని చెప్పాడు ఆయన. ఆయనకి బ్రిటిష్ మీద కోపం ఉండొచ్చు, అది వాళ్ళ కొట్లాట, ఆర్యుల మధ్య కొట్లాట. మనం ఇన్ఫీరియర్ రేస్ ఆయన దృష్టిలో. మీరు మెయిన్ కూపు చదవండి, ఆయన గ్రంథాలు చదవండి. ఆయన ఎప్పుడూ ఇండియాని మెచ్చుకోలేదు. అందుకని ఇండియా ఏదో హిట్లర్కి చేసింది లేదు, అదంతా అబద్ధం. హిట్లర్ ఇండియా పట్ల ఏమీ గౌరవం కలిగి లేడు, ఈ తృతీయ ప్రపంచ దేశాల పట్ల ఏమీ లేదు. యూరోపియన్సే ఆర్యులు అని ఆయన భావించాడు. అందుకని ఆయనేమి ఇండియా పట్ల గౌరవం కలిగినాడు. అయితే ఆయన ఎందుకు విష్ణువుని ఆరాధించాలి? మన సుపీరియర్నే కదా విష్ణువునిగా చూసేది. వాడు మనకంటే ఇన్ఫీరియర్ అయితే మనకంటే సుపీరియర్ ఎవరు? యూరోపియన్స్.
మనకంటే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఎవరు? హీరోయిన్స్. మనం ఎవరిని అనుకరించాలి? యూరోపియన్లో దేవుడు ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు ఏమని చెప్పింది. వాళ్ళ నాగరికత వైపే కదా మనం వెళ్ళాల్సింది. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ సైన్స్ అదే కదా. మన వేదాలలో అది ఉందని అంటాము, కానీ ఆ టెక్నాలజీ ఉపయోగించుకుంటేనే అనాలి. ఎప్పుడో మన వేదాల్లో ఉంది, అది ఎత్తుకుపోయారు వాళ్ళు అంటాం, కానీ ఎత్తుకుపోయారు కదా. నిజమే, వాళ్ళు వేదాలు ఎత్తుకుపోయారు, నువ్వేం పీకావు అంటే వేదాలు ఎత్తుకుపోయేంత బలం వాడికి ఉంది, అందుకని వాడు మనకు దేవుడే. అలా చూసినా నేను ఒప్పుకున్నా, వేదాల్లోనే అన్నీ ఉన్నాయండి. ఈ విమానాలన్నీ వేదాల్లో ఉన్నాయి, ఈ టెక్నాలజీ అంతా వేదాల్లో ఉంది, అణుబాంబులు వేదాల్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎత్తుకుపోయారు. ఇదొని నా చిన్నప్పుడు చెప్పేవారు, జర్మనీ వాళ్ళు ఎత్తుకుపోయారని. అదంతా అంగీకరిద్దాం. అయితే నువ్వేం చేసావు ఎత్తుకుపోతుంటే? అందుకని ఓడిపోయావు, ఇంక నువ్వు మాట్లాడద్దు. అంటే మనం ఇప్పుడు విష్ణువుని అందుకని ఆమె విష్ణువుని హిట్లర్లో చూసింది, ఇక్కడ చూడలేదు. చూడండి, సావర్కర్లు ఏమి ఆమె హిందూ చూడలేదు. దేవుణ్ణి ఎక్కడ చూసింది? మన విష్ణువుని ఎక్కడ చూసింది? మన కల్చర్లోనే, మన ఆర్య కల్చర్ అని అంది ఆవిడ. విచిత్రంగా హిట్లర్కి భిన్నంగా సావిత్రీదేవి ఇక్కడ ఆర్యన్ కల్చర్ని చూస్తుంది, యూరోప్లో చూడలేదు. యూరోప్ క్రిస్టియానిటీలో కానీ అక్కడ ఆ రకంగా ఆమె డిఫరెంట్. ఇక్కడ కల్చర్ని ఇష్టపడింది. సావర్కర్లో ఇదంతా తిట్టలేదు. ఈ పూజలు, ఈ పునస్కారాలు, ఈ పువ్వులు, ఈ అందమైనటువంటి పువ్వులు ఆమె హృదయం ద్రవించేది వాటికి. అయితే ఆమె దేవుణ్ణి మాత్రం హిట్లర్లో, యూరోప్లో చూస్తుంది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది ఎక్కడో, ఆ డెవలప్మెంట్లోనే ఆమె భాగం. లేకపోతే రేసిజాన్ని ఆమె లైక్ చేయలేదు. ఇప్పుడు హిట్లర్ ఏమీ ప్రకృతిని ఏమి ప్రేమిస్తూ కూర్చోలేదు కదా, ఎన్నో యుద్ధప్రియుడు కదా అతను, పెద్ద ఉత్పత్తి చేసినవాడు కదా, మోడర్నిటీని ఆహ్వానించినవాడు కదా. ఈమె ప్రకృతి ప్రేమ అనేది ఒక లోయర్ లెవెల్లో ఉంటుంది, కానీ పైగా దైవం అంటే టెక్నాలజీ, అభివృద్ధి. అక్కడ సావిత్రీదేవి మళ్ళీ సావర్కర్తో కలిసింది. సావర్కర్ కానీ, నువ్వు కానీ, నేను కానీ, సావిత్రీదేవి కానీ, ఈ టెక్నాలజీ, ఈ అభివృద్ధి ఇవే ముఖ్యం. అడవులు కొట్టుకుపోని ఏమైపోని ఈ దశకి ఇప్పుడు మొత్తం సమాజం చేరినప్పుడు హిట్లర్ని మనం ఇప్పుడు ఏమన్నాం? అయితే హిట్లరు ఓడిపోయాడు. అతను చేసిన పొరపాటు అదొకటే. అతను చేసిన పొరపాటు ఓడిపోవడం, ఇంకేం తప్పులు చేయలేదు. అతను ఓడిపోయిన వాడు ఎవడు క్షమించడం. అదేంటండి, ఎక్కడైనా ఇంతే. అన్నా లూయి స్టాలిన్ గురించి ఒక పుస్తకం రాస్తూ దాంట్లో మాట ఉంటుంది, హిట్లర్ ఓడిపోకపోతే ఈనాటికి కూడా యూరోప్లో కానీ ఎక్కడికైనా ఆయన గౌరవించేవారని. ఆమె స్టాలిన్ గురించి భిన్నంగా రాస్తుంది గౌరవంగా, కానీ ఆయన ఏదో మంచివాడని. కానీ ఈ మాట హిట్లర్ గురించి అంటుంది. అది అందరికీ స్టాలిన్ అభిమానులకు కూడా ఇదే అప్లై అవుతుంది. ఇప్పుడు ఒక విధంగా స్టాలిన్ గురించి చెప్తాను నేను, హిట్లర్ గురించి ఎందుకు, స్టాలిన్ గురించి కూడా చెప్పుకున్నాం. ఇటీవల కాలంలో స్టాలిన్ నియంత అనేటటువంటి వాదనలు పెరిగాయి. ఎప్పటి నుంచి? సోవియట్ యూనియన్ పడిపోయిన తర్వాత. బాలగోపాల్ కానీ ఎవరు కానీ చివరికి విరసం సంబంధించినటువంటి కేవి రమణారెడ్డి గారు అప్పట్లో గోర్కి కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు, స్టాలిన్ సమయం దుర్మార్గమైంది అని అన్నాడు. ఇలా అనాల్సిన సమయం ఎప్పుడు వచ్చిందంటే సోవియట్ యూనియన్ పతనం తర్వాత. సోవియట్ యూనియన్ భగ్నమైపోయింది, ముక్కలైపోయిన తర్వాత అందరూ కూడా మేల్కొన్నారు. బాలగోపాల్ కూడా వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. బాలగోపాల్ రాశారు. అయితే అందరికంటే ముందు మాట్లాడినామే రంగనాయకమ్మ గారు. ఎప్పుడో నాకు తెలుసుంటే స్టాలిన్ గురించి వ్యతిరేకంగా రాస్తే అప్పుడు బాలగోపాల్ ఖండించారు, కే బాలగోపాల్. కానీ సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత కే బాలగోపాల్ మాట మార్చారు, ఈయన గురించి, స్టాలిన్ గురించి వ్యతిరేకంగా రాయడం మొదలుపెట్టారు. అందరూ స్టాలిన్ గురించి, కేవి రమణారెడ్డి లాంటి వాళ్ళు కూడా భిన్నంగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఉక్కు మనిషి కాస్త తుక్కు మనిషి అయిపోయాడు. ఓడిపోవడం, స్టాలిన్ చేసిన తప్పు మళ్ళీ హిట్లర్ చేసింది, ఓడిపోయాడు. అప్పట్లో గెలిచి ఉండొచ్చు, కానీ సోవియట్ యూనియన్ అతను స్థాపించిన వ్యవస్థ పతనం అయిపోవడంతో అతను విలన్గా మారిపోయాడు. అతని చేసినటువంటి సైన్స్ నడిచేశాడు కొన్ని సందర్భాల్లో. వ్యవసాయ రంగంలో జెనెటిక్స్ని అతను ఒప్పుకోలేదు. ఆయన ఫిలాసఫీలు ఉండేవి, అది ఆయనే ఏదంటే అది సైన్స్, కానీ అది విఫలమైనా కూడా అది కరెక్టే. అంటే అది మూఢ విశ్వాసమే కదా. అవును, అక్కడ రాజ్యం ఏలింది, నాస్తికత్వం పేరుతో అదంతా రాజ్యం ఏలింది. ఇప్పుడు ఎవరో సావర్కర్ కూడా నాస్తికుడే కదా. హిట్లర్ ఏమైనా గొప్ప ఆస్తికుడేం కాదు కదా. ఆయన ప్రకృతి సిద్ధంగానే రేసిజంకి మూలాలను వెతికాడు ఆయన. అలాగే కమ్యూనిజానికి ఈయన మూలాలను వెతికాడు. వీళ్ళు ఎవరు కూడా ఆస్తికులు, దైవభక్తులు ఏం కాదు కదా. వాళ్ళు ఉపయోగించుకుని ఉండొచ్చు, వాటిని కూడా అందరూ ఉపయోగించుకుంటారు, రేసిజాన్ని అనేటిని. ఇంతకీ స్టాలిన్ కూడా ఒక సమయంలో ఈయనతో స్నేహం చేసిన వాడే, ఎవరితో? హిట్లర్తో.
ఒక సందర్భం శాంతి ఒప్పందం అంటారు. అప్పుడు ఏమి మాట్లాడుకోకుండా ఒకళ్ళు మాట్లాడుకున్నారు. ఇది జార్జ్ ఆర్వెల్ ఒక వ్యాసం రాశాడు, చాలా కాలం క్రితం చదివిన వ్యాసం. దాంట్లో అంటాడు, ఇవాళ రేడియోలో ఒక రకంగా చెప్తారు, రేపు అంటే ఒక అనిశ్చిత పరిస్థితి. హిట్లర్ని పొగడాలా తిట్టాలా, చాలా కాలం ఈ పరిస్థితి ఉంది. హిట్లర్ని వెంటనే అందరూ తిట్టడం మొదలెట్టలేదు. ఎందుకంటే హిట్లర్తో శాంతి సంధి, నువ్వు ఎంతవరకు ఏలుకో నేను ఎంతవరకు ఏలుకుంటాను, నా సరిహద్దులకు నువ్వు రావద్దు, నీ సరిహద్దులకు నేను రాననేది అలా పెట్టుకున్నప్పుడు హిట్లర్తో శాంతి, హిట్లర్ మెచ్చుకున్నాడు స్టాలిన్ హిట్లర్ని మెచ్చుకోవడం, అలా జరిగాయి. ఆ స్నేహం కొనసాగింది. క్రమేపీ అది భగ్నమయ్యాక హిట్లర్ విలన్గా మారాడు. చివరికి సోవియట్ సైన్యాలు బయటపెట్టాయి అక్కడ జరిగినటువంటి భయంకరమైనటువంటి హోలోకాస్ట్ని, జాతి హననాన్ని బయటపెట్టి, అందుకని బయటకు వచ్చాయి. కానీ స్టాలిన్ది బయటకు రాలేదు. స్టాలిన్ కూడా చేశాడు చాలా అని. ఇప్పుడు బయటకు వస్తే ఇప్పుడు కూడా అందరూ అంగీకరించారు. తోలేటి జగన్మోహన్ రావు గారు అంటే అదంతా కూడా పాశ్చాత్యులు చేసినటువంటి ఆడే అబద్ధాలని అంటారు. మరి పాశ్చాత్యులతో వీళ్ళు కూడా స్నేహం చేశారు కదా, అబద్ధాల కూరలతో స్నేహం ఎందుకు చేశారు వీళ్ళు? ఎవరు స్వచ్ఛం కాదు కదా. హిట్లర్తో కూడా స్నేహం చేశారు కదా కొంతకాలం. మరి పాశ్చాత్యులు మరీ అంత దుమ్మ, కొంతైనా నిజం లేదా వాళ్ళు చెప్పేదాంట్లో, అంతా అబద్ధమేనా? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. కానీ చాలామంది అనడం స్టాలిన్ సమయం కూడా తీవ్ర నియంతృత్వంలోకి ముగిసింది, చాలా హింస జరిగింది, కోట్లాది మంది చనిపోయారని, ఎవరు నోరెత్తినా వాళ్ళని లేపేసేవారని, ట్రాట్స్కీ లాంటివన్నీ కూడా లేపేశారు. అందుకని ఆయనకి ప్రత్యర్థులందరూ ఎలా చనిపోయారు, అంత ఫిలాసఫర్స్ అందరూ కూడా, అదంతా కూడా సందేహాస్పదంగా ఉంది ఇప్పటివరకు. అందుకని ఎందుకని మరి ఇదంతా అంటే మన నియంతల్ని ఇష్టపడతాం. నిజానికి నియంతలని మనిషి ఇష్టపడతాడు. ఎందుకంటే ఎరిక్ ఫ్రామ్ అంటాడు, స్వేచ్ఛని మనిషి భరించలేడు అన్ని సందర్భాలు. స్వేచ్ఛ కొంతకాలం ఏమిటో మనం బోరు కొడుతుంది. ఎందుకంటే మనము తండ్రి మీద చిన్నప్పుడు ఆధారపడతాం. చూడండి, పిల్లాడు వాడు కొట్టినా కూడా మళ్ళీ వాడి కాళ్ళ దగ్గరికే దేకుతాం. మన పెద్దయిన ఆ మనస్తత్వం మిగిలిపోతుంది. మనకు ఒక తండ్రి లాంటి వాడు ఒకడు ఉండి కొట్టినా సరే బాగానే ఉంటుంది అనేది ఉంటుంది. అందుకని ఒక్కొక్కసారి మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు ఈ మధ్య అన్ని విషయాల్లోనూ అంతే, ఓడిపోయిన తర్వాత విమర్శ వచ్చిన తర్వాత అందరూ కూడా నెగిటివ్గా కొన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటారు. నాకు ఎందుకో ఈ మధ్యకాలంలో ఇది జయప్రకాష్ నారాయణ, లోక్సత్తా జయప్రకాష్ నారాయణ ఇవ్వాలని నేను ఇది చూశాను. ఏమిటంటే అసలు ఆ రోజుల్లో అంత తొందరగా ఈ డిమానిటైజేషన్ చేయడం వల్ల చాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు, సామాన్య ప్రజలు కొందరు చనిపోయారు కూడా అనేసి ఇప్పుడు చెప్తున్నాడు. అప్పట్లో నువ్వెందుకు సపోర్ట్ చేసావు? మరి సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు ఎందుకు సపోర్ట్ చేశానంటాడంటే అది మంచిదే, కానీ అమలు చేసిన తీరు బాగాలేదు. నేను మంచిదే, ఈ పద్ధతి మంచిదే అని అన్నాను, కానీ అంతకు చూడండి ఎలా మాట మారుస్తున్నాడు. మరి పద్ధతి మంచిదే అన్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నప్పుడు దీన్ని నెగిటివ్గా మాట్లాడాలి కదా. అంటే ఏదో మారుతోంది, అంటే ఓడిపోతాడేమో, ఈ బీజేపీ ఓడిపోతుందేమో అనేది వచ్చేసింది ఆయనకి. కనుక ఆయన అలా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. అంటే ఏదైనా ఓడిపోయేదాని పట్ల మనకు గౌరవం ఉండదు. అలాగే హిట్లర్ కూడా ఓడిపోకపోతే మనకు గౌరవం ఉండేది. అప్పుడు హిట్లర్లో విష్ణువుని చూసిన సావిత్రీదేవి గారిని కూడా మనం నమస్కారం పడేసేవాళ్ళం. ఇప్పుడు సావిత్రీదేవినే మళ్ళీ అనువాదాలు తెలుగులోకి చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ హిట్లర్ని వాళ్ళు ఎవరో ఇది చేశారంటున్నాం, కానీ సావిత్రీదేవి హిట్లర్ని విష్ణువుగా చూసింది. మరి దాని పట్ల ఏదైనా రాయాలి కదా, ఈ సంచికలు అయితే ఏదైనా పత్రికలో వాళ్ళని వేసేటప్పుడు ఆ విమర్శ ఉండాలి కదా, నీకు ఆ విమర్శ ఉండాలి కదా. ఎందుకని హిట్లర్ని మళ్ళీ పైకి తెస్తున్నారు? హిట్లర్ని ఆరాధించిన, విష్ణువుగా ఆరాధించిన వ్యక్తులు మన తెలుగు సాహిత్యంలోకి ఎలా వస్తున్నారు? ఎవరో వర్షిత్తన్, మన తెలుగువాడు సాయి వర్షిత్తన్ ఏదో అట్లా హిట్లర్ జెండా పట్టుకున్నాడు అనుకుంటున్నాం, అది పిచ్చి అంటున్నాం. ఇదేం పిచ్చి? ఇదెందుకు జరుగుతుంది? ఒక ఐడియాలజికల్గా ఒక హిట్లర్ని పూజించిన వ్యక్తిని ఎలా బయటికి తెస్తున్నారు? నేను తేవద్దు అంటలేదు, హిట్లర్ పట్ల నాకేమీ దాని గురించి మాట్లాడట్లేదు. మీరు ఆ నియంతృత్వం డైరెక్ట్గా చెప్పుకోండి, తప్పేముంది. హిట్లర్ని మేము ఆరాధిస్తామండి అని చెప్పండి. అతను చూడండి, ఉద్యోగాన్ని కోల్పోయాడు, హిట్లర్ని నేను ఆరాధిస్తున్నానని చెప్పి ఆ నీరబ్ అనే అతను మంచి ఉద్యోగాన్ని కోల్పోయాడు. బహుశా అందుకని ఇవన్నీ ఊరకే రావట్లేదనిపించింది నాకు. ఈ కుర్రాళ్ళు ఇలాగా హిట్లర్ పట్ల ఆరాధన, ఒకటి చూసి మరొక వార్త వచ్చింది, ఇంకా రావచ్చు ముందు ఇలా 2 వార్తలు వచ్చేటికి నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఊరకే రావట్లేదు. ఒకవేళ పిచ్చి వలన మానసిక స్థితి బాగులేదు వర్షిత్కి అని అందాం ఒక రకంగా. అయితే హిట్లర్ పిచ్చి ఎందుకు పట్టింది అతనికి? హిట్లర్ పిచ్చే ఎందుకు పట్టాలి? హిట్లర్ జెండాయే పట్టుకోవాలని నీకు ఎందుకు పిచ్చి పెట్టింది? ఇండియన్ జెండా పట్టుకోవచ్చు కదా, ఇంకో జెండా పట్టుకోవచ్చు కదా, లేకపోతే ఇంకో జెండా నువ్వు తయారు చేసుకోవచ్చు కదా కొత్తది. హిట్లర్ జెండా పట్టుకోవాలి, నాజీ జెండా పట్టుకోవాలని నీకు ఎందుకు వచ్చింది?
ఇక్కడ ఏదో భారతీయతకి హిట్లర్కి ముడివేసిన జ్ఞాపకాలు అందరిలో మన పాండ్యన్ దత్తాత్రేయ గారిలో సంచికలో అనువాదం చేసిన ఎలా మేలుకుంటున్నాయో ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మేధావులు ఎలా మేలుకుంటున్నాయో అలాగే అతనిలో ఏదో మేలుకుంది. అయితే ఏంటంటే అది అంతరంగంలో మేలుకుంది. అంటే సబ్కాన్షియస్నెస్లో ఉండొచ్చు, అతను వెర్రి ఉండొచ్చు, లేకపోతే మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం. చెడ్డోడు అంటలే, అతను కావాలని చేశాడు. అతనేం చేశాడు, ట్రక్ తీసుకుని వెళ్ళి అక్కడ అందరూ నవ్వుకున్నారు. అయితే హిట్లర్ మేలుకుంటున్నాడు లోపల. మనకి హిట్లర్ విష్ణువు ఆయన సావిత్రీదేవి గారి జ్ఞాపకాలు మనలో మేలుకుంటున్నాయి. అది అలాగే నీరబ్లో కూడా అందుకే అతను హిట్లర్ పట్ల ఒక రకమైనటువంటి అభిమానం బయటకు వస్తుంది. ఓడిపోయాడు, చెదిరిపోయాడు అనుకున్న వాళ్ళు మళ్ళీ మేలుకుంటున్నాడు. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు స్టాలిన్ ఆరాధించారు. అంటే స్టాలిన్లో నియంతృత్వాన్ని అన్నింటినీ కూడా ఏమీ చూడలేదు వీళ్ళు. మనం స్టాలిన్ని చూడలేదు, హిట్లర్ని మనం చూసాము అక్కడికి వెళ్ళి. వాళ్ళు చెప్పింది మనం చదివాము అంతే కదా. ఇప్పుడు హిట్లర్ గురించి అయినా చదివే మనం తెలుసుకున్నాము. స్టాలిన్ గురించి కూడా కొందరు రాస్తున్నారు. హిట్లర్ గురించి రాసింది కూడా కొంతమంది పాశ్చాత్యులు రాశారు, లేకపోతే సోవియట్ వాళ్ళు రాశారు. సోవియట్ రాసినంత మాత్రం ఫైనల్ ఏం కాదు కదా. మనము అమెరికా నుంచి తీసుకుంటున్నాం, ఇంగ్లాండ్లో కమ్యూనిస్టుల నుంచి కూడా తీసుకుంటున్నాం కదా. ఎక్కడ వాళ్ళు జాతిని బట్టి తీసుకుంటారా కమ్యూనిస్టులు ఎవరైనా? లేదు కదా, అన్ని రకాలు చదువుతున్నాం కదా. అలాగే స్టాలిన్ గురించి చాలా బయటకు వచ్చింది. అక్కడ చాలా హింస జరిగిందని, చాలామంది అన్యాయంగా చనిపోయారని, అనుమానాస్పదంగా చనిపోయారని బయటపడ్డ తర్వాత సరే బయటపడ్డాయి, ఎప్పటి నుంచో రాస్తున్నారు. అవన్నీ కూడా పాశ్చాత్యులు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సోవియట్ యూనియన్ పతనం అయిపోవడంతో, కమ్యూనిజం యొక్క ప్రభావం తగ్గిపోవడంతో, ఆంధ్రాలో అయితే నక్సలైట్ ప్రభావాలు, ఒకప్పుడు కమ్యూనిజం విద్యార్థులు కూడా ఉండేది, లెఫ్టిస్ట్ మూమెంట్ యొక్క ప్రభావం ఉండేది. అందుకని ఆ లెఫ్టిస్ట్ నియంతృత్వాన్ని లైక్ చేయడం కొంత ఉండేది. అప్పుడు ఒక తండ్రి గారు లెఫ్టిస్ట్ ఉండేవాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని రైటిస్ట్ ఆక్రమిస్తున్నాడా, హిట్లర్ ఆక్రమిస్తున్నాడా? అతని యొక్క స్థానిక రూపమైనటువంటి గొప్ప నాస్తికుడైనటువంటి సావర్కర్ లాంటి వాళ్ళు మన వాళ్ళని ఆక్రమిస్తున్నారా? లేకపోతే మోక్షం, లేకపోతే అన్ని భావనల్ని పురాణాలని కాదన్న వ్యక్తులు ఒక హిందుత్వ పేరుతో మన సంస్కృతికి ప్రతినిధులు ఎలా అవుతున్నారు? సావర్కర్ లాంటి వాళ్ళు. ఎందుకు దాని పట్ల విమర్శలు? ఏం చదువుకున్న వాళ్ళని కూడా చూసా, విమర్శ ఏమీ లేదు. అంటే మనము ఒక కొత్త తరహా నియంతృత్వం, అంటే లెఫ్టిస్ట్ నియంతృత్వం నుంచి రైటిస్ట్ నియంతృత్వాన్ని లైక్ చేసే వైపు వెళుతున్నాం. మొత్తం మీద ఎప్పుడు కూడా మనం నియంత్రణను ఆరాధిస్తున్నామా? ఒక క్వశ్చన్ నేను వేస్తున్నాను. ఎరిక్ ఫ్రామ్ చెప్పినట్టు ఈ నియంత్రణను ఆరాధిస్తామా, స్వేచ్ఛకి భయపడతామా మనం అనేది నా ప్రశ్న ఈ సందర్భంలో. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.